ఏంటది లైకులా క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు రాజా ఓహో రాజా ఆహా అని. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే కానీ అత్యధిక లాభం లేదు. కాబట్టి వరి నుంచి పంట దృష్టి మరల్చి కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, కూరగాయల పంటలు అన్ని పండించడం ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక వ్యవసాయ అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఇద్దరు మంత్రులకు సూచన చేస్తున్నా. వాళ్ళ ఇవాళ స్వేచ్ఛగా ఎన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఒక్క రోజున ఎవరినైనా సస్పెండ్ చేసినావా అధ్యక్ష? వాళ్ళ వ్యవహార శైలి చూసినోడు అసలు ఉరిశిక్ష రాయాలి. వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే ఆయన చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రా అధ్యక్ష? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను. విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్. ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. ఏం చెప్పారు అధ్యక్ష? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష? ఇందులో నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష. అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష, ఇందులో గంభీరమైన మాట. కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష. ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? ఇది మీ ప్రకటన, నాది కాదు. మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన. మహిళా మంత్రి గారి ఇంటి మీదకి ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళని అడిగాను. తప్పే ఉంది అందులో, నేను చెప్పడం కాదు కదా. గౌరవం ఉందంటే అడిగాను. ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటికి సంబంధించి పోలీసు వాళ్ళని పంపించేస్తారా సార్? అందుకే అడుగుతున్నా తప్ప వేరేది కాదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు భట్టి గారు, దయచేసి 2,500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4,000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం. పెళ్లైన పెద్ద బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు చెక్కు రాలే, పిల్లలు పుట్టినప్పుడు వచ్చిందని మీరే మాట్లాడినరు. తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకేం తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో,
పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నయే కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది, మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రం నుండి మహిళల తరపున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు భట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమంటే వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు మొత్తం కూడితే మీరిచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లు అన్ని కేసీఆర్ గవర్నమెంట్ లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే, ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తా ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష, పెద్దలూరు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి, 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అని. ఓ ఉత్తుతి క్యాలెండర్ ప్రకటించారు. ఇంతవరకు మీరు చెప్పిన క్యాలెండర్లోని హామీలు కూడా మీరు నిలుపుకోలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వేరే రాష్ట్రాల్లోనేమో ఉద్యోగాలు వేయాలని ధర్నాలు జరుగుతాయి, ఇక్కడ మాత్రం ఉద్యోగాలు ఆపమని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మరి దిల్సుఖ్ నగర్ లో ధర్నా చేసేటోళ్ళు, చిక్కడపల్లిలో ధర్నా చేసేటోళ్ళు, ఈ రకంగా వ్యవహారం ఏదైతే ఉన్నదో అధ్యక్ష అందరూ అన్ని గమనిస్తా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. పోయిన సంవత్సరం జూన్ 2 అనుకుంటా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉండే అప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు. జూన్ 2కు ప్రారంభం అన్నారు, దండోరా వేసిండ్రు, కానీ ఇంతవరకు అతి గతి లేదు అధ్యక్ష. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష. మీరే చెప్పారు. ఏం చెప్పారు? 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు. 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 27 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక అడిగితేనేమో మన ముఖ్యమంత్రి గారు గొప్ప మాట అన్నారు అధ్యక్ష, అధిష్టానానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఉందన్నారు. మరి 1000 కోట్లు అధిష్టానానికి ఇచ్చే సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం నిరుద్యోగులకు 4,000 సబ్జెక్టు కేటీఆర్ గారు సబ్జెక్టు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మీ సమయం ఇచ్చిన సమయం కంటే ఎక్కువైతే మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులమే పీఆర్సీ కోసం చూస్తా ఉన్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆగమాగం అవుతా ఉన్నారు అధ్యక్ష. ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 80 మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక. నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కేసముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అధ్యక్ష, పెద్దలు మరి వారి పేరు నాకు కొద్దిగా వయసు వచ్చింది అధ్యక్ష, చత్వారం వచ్చింది, అద్దాలు పెట్టుకోవాలి అధ్యక్ష. కంకల బీరయ్య గారు, వారు మరి డబ్బులు రావాలి, వారికి డబ్బులు రాలేదు. క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష. చివరికి మరి వైద్యం అందక మరణించారు అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్, అవునమ్మా దానికి క్యాన్సర్కి డబ్బుల ట్రీట్మెంట్ కావాలి కదా, డబ్బులు లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అధ్యక్ష, కూరపాటి పాండురంగయ్య గారు, రిటైర్ అయినాక ఏడాదికి డబ్బులు రాలేదు, మొన్ననే చనిపోయారు అధ్యక్ష. వరంగల్లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు పోయిన ఏడాది మేలో పదవి విరమణ చేస్తే 60 లక్షలు రాలేదు, చివరికి అప్పులు ఒత్తిడి పెరిగి గుండెపోటుతో చనిపోయారు. భూపాలపల్లి జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య గారు, వారు కూడా రిటైర్ అయ్యారు, 15 లక్షలు రావాలి, ఇంతవరకు ఇవ్వలేదు, వారు కూడా పోయారు అధ్యక్ష. ఈ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. టైం అయితే మీకు 1 అవర్ టైం ఇచ్చాను, చాలా టైం అయింది మీకు. కంక్లూడ్ చేయండి రామారావు గారు. స్పీకర్ సార్, నేను కూడా తెప్పించుకున్నాను సార్, ఎవరెవరు ఎంతసేపు ఇంటరప్షన్ ఇచ్చారనేది సార్. ఆ టైం ఇచ్చినాక మీకు 1 అవర్ ఇచ్చాను సార్. అట్లా సార్, రేపు కూడా సభ ఉంది సార్, దయచేసి కొనసాగించండి. ఎందుకంటే ముఖ్యమైన సబ్జెక్ట్ ఏముంటుంది సార్? లేదు సార్, ఐ నీడ్ 20 మినిట్స్ సార్, దయచేసి 20-25 నిమిషాలు ఇవ్వండి, తప్పకుండా కంక్లూడ్ చేస్తాను. కంక్లూడ్ చేయండి, మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చాము. దేనికి సార్?
మీ 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 సార్ మీ మీ సభ్యుల ఒకటో సంఖ్య తారీఖు బట్టి మీకు జీతాలు 4 లక్షలు ఇవ్వాలి 1 అవర్ ఇచ్చాను. అవును సార్, ఒకటో తారీఖు జీతాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ పాలేరులో మిషన్ భగీరథ ఆపరేటర్ అధ్యక్ష సందబోయిన గాంధీ 4-5 నెలలుగా జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వసీం అఖ్తర్ ఖాన్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఒక్కరిద్దరు కాదు అధ్యక్ష, గోపాల మిత్ర, మున్సిపల్ కార్మికులు, ఆశ్రమ గిరిజన వంట మహిళలు, అట్లాగే మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, పల్లె దవాఖానా వైద్యులు, బస్తీ దవాఖానా వైద్యులు, అందరి జీతాలు చిరుద్యోగులవి 6 నెలలుగా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇక రైతుల గోస వర్ణనాతీతం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అధ్యక్ష ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆ పనికి మేమేమైనా అవలగాలమా, దివానగాలమా, వెయ్యమా మేము అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. ఒకసారి కాదు అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టారు కూడా. మీరు ఆ రోజుల్లో చెప్పింది నవంబర్లో తీసుకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి, మాకు ఓట్లేయండి అని చెప్పారు. ఎవరన్నా రుణం తీసుకోకపోతే ఉరికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. ఇవాళ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారు 20,000 కోట్ల రుణమాఫీ అన్నారు. వాస్తవం ఏంది అధ్యక్ష? 50,000 కోట్లతోని రుణమాఫీ అవుతుందని మీరే చెప్పారు, పేపర్లకి మీరే ఇచ్చారు. ఏమని? 50,000 కోట్లు ఉంటేనే రుణమాఫీ సంపూర్ణంగా అవుతుందని. ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క గ్రామం అయినా సరే అధ్యక్ష, అది కొండారెడ్డిపల్లినా, కొడంగల, మంతినియా, ఎక్కడైనా సరే అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎక్కడో యనుముల వారి పాలనలో ఎరువులు దిక్కులేవు అధ్యక్ష. వారికి బఫర్ జోన్ల మీద ఉన్న శ్రద్ధ బఫర్ స్టాక్ మీద లేదు అధ్యక్ష, ఎరువుల బఫర్ స్టాక్ల మీద ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రాక రైతులు ఇవాళ ఈరోజు ఏం డేట్ అధ్యక్ష? ఈరోజు మార్చి 17. ఎప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు? డిసెంబర్లో వేస్తారు. ఇంకో 10-15 రోజుల్లో కోతకు వస్తుంది అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు వేస్తాం అని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష. మున్సిపల్ ఎన్నికలు గడిచి కూడా దాదాపు నెల పైన అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు లేవు అధ్యక్ష. అసెంబ్లీ వస్తుంది కాబట్టి కొన్ని లీకులు. అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ మీరు మాట్లాడితే ఎంత అపసవ్యపు మాటలంటే అధ్యక్ష, కాళేశ్వరాన్ని కూలేశ్వరం పదే 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 అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మొన్న వారు చెప్పింది అధ్యక్ష, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఇన్ తెలంగాణ, ద కల్టివేటెడ్ ఏరియా which stood at 1.31 crore acres in 2014 increased to 2.2 crore acres by financial year 23 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by government of Telangana. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, పంపిస్తాను అధ్యక్ష, చదువుకోమనండి. మేము చెప్పింది తప్ప ఒప్ప వారే నిర్ణయించుకోమనండి అధ్యక్ష. ఇది అధ్యక్ష 50,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చెప్పి డిప్యూటీ సీఎం గారికి బ్యాంకర్లు చెప్పిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. 20,000 కోట్లు ఇచ్చి 50,000 కోట్లది చేసేసినామంటే ఎవరు నమ్మాలి అధ్యక్ష? ఇలా విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతుంటే. మరి 2024 వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, 25 యాసంగి రైతు బంధు ఎగ్గొట్టారు, మరి 2026 యాసంగి రైతు బంధు ఇప్పుడు కూడా ఎగ్గొడతా ఉన్నారు. మేమేమన్నా హౌలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిన నాయకులు ఎక్కడున్నారు అధ్యక్ష? ఇప్పుడు ఏమని పిలవాలి వారిని? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. కౌలు రైతులకు ఆ రోజు, ఇప్పుడు పేరు కూడా పలకరించట్లేదు అధ్యక్ష, వీళ్ళు పేరు కూడా చెప్పట్లేదు కౌలు రైతులది. ఆ రోజు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాశారు ముఖ్యమంత్రి గారు ఆనాడు, మరి పిసిసి ప్రెసిడెంట్ గా. మీకు రైతులకు ఇచ్చేది వేరు, కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు వేరు. రైతులకు ఇచ్చేది, భూ యజమానులకు ఇచ్చేది ఇస్తాం, కౌలు రైతులకు ఇచ్చే 15,000 కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇటు రైతుకు దిక్కు లేదు, అటు కౌలు రైతుకు దిక్కు లేదు, ఇద్దరు కూడా ఇవాళ ఆకాశం వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. బోనస్ గురించి గొప్పగా చెప్పారు మా మిత్రులు, నిన్న గవర్నర్ అడ్రస్ లో చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, దీని రచయిత శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, చైర్మన్. వారు అందులో రాసింది అధ్యక్ష ఆనాడు, ఒక్క వరి గురించి కాదు, రచయిత సార్ మీరు. ఆ రోజు చెప్పింది అధ్యక్ష, వరి ధాన్యానికి 500 బోనస్, మొక్కజొన్నకు 400 బోనస్, కందులకు 400 బోనస్, సోయాబీన్ కు మరి 500 బోనస్, పత్తికి 500 బోనస్. ఇది మొత్తం మీరు రాసిందే శ్రీధర్ బాబు గారు, మాది కాదు. మరి ఏ ఒక్క పంట కన్నా ఇచ్చారా? వడ్లల్లో కూడా కటింగులు పెట్టి సన్న బియ్యం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇలా రాష్ట్రంలోని రైతులు అన్ని చూస్తా ఉన్నారనే మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. చివరికి ఎరువులు అడిగితే అధ్యక్ష రైతుల మీద దాడులు చేస్తా ఉన్నారు అధ్యక్ష, పోలీసు వాళ్ళతో దాడులు. ఈ రకంగా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, ఈ మధ్యన
యూరియా ఇచ్చే ఆలోచన లేక, యూరియా ఇచ్చే మరి ప్రణాళిక లేక షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్ ద్వారా ఇస్తామంటున్నారు అధ్యక్ష. యాప్లో ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష? షాపులో ఉంటేనే కదా అధ్యక్ష యాప్లో ఉండేది. అంటే ఇవాళ పరిస్థితి ఇన్ని తిప్పలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన 3 రోజుల పాటు హార్వర్డ్లో చాలా విషయాలు నేర్చుకుని వచ్చారంట అధ్యక్ష. ఆ కోర్సుకు ఫీజులు, రాను పోను విమానం ఖర్చులు అన్ని ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. ఇది మేము ఆర్టీఐ ద్వారా తీసుకుంటే వచ్చింది అధ్యక్ష. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు ముచ్చటపడి 3 రోజులు చదువుకుంటేనేమో ప్రభుత్వం పైసలు కడుతుంది, మరి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ఇయ్యరా సార్? 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, విదేశాలకి ముఖ్యమంత్రి గారు ఒక్కరే పోతే సరిపోదు అధ్యక్ష. పెద్దలు మరి శ్రీధరన్న మాట్లాడి నువ్వన్న దయచేసి, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు శ్రీధరన్న, మీరు ఆగుతారు మాట్లాడియండి సార్, ఇన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తే ఎట్లా? అధ్యక్ష, విదేశీ విద్యా పథకం కింద ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి పేరిట, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట, స్వామి వివేకానంద గారి పేరిట మరి ఎన్నో వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అనేది పెట్టాం అధ్యక్ష. ఇవాళ పిల్లలందరూ మొత్తుకుంటా ఉన్నారు, మాకు డబ్బులు రావడం లేదని చెప్పి ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. మరి గట్టిగా అడిగినాం అనుకో అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని వీళ్ళు బెదిరిస్తారు అధ్యక్ష. కాలేజీలోకేమో విజిలెన్స్ దాడులను బెదిరిస్తారు, మరి ఉద్యోగ సంఘాలకు ఏసీబీ బెదిరింపులు, అట్లాగే జర్నలిస్టులకు సిట్టు బెదిరింపులు, ప్రతిపక్షాలకు కమిషన్లు వేసి బెదిరింపులు, ఇంత తప్ప ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? 5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అసలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అవసరమే లేదు. స్ట్రైట్ గా బ్రహ్మాండంగా మరి మీరు ఆ భరోసా కార్డు ఏదో ఇచ్చేస్తే, ఈ బడ్జెట్ లో పెట్టేస్తే విద్యార్థులు మీ వైపు రానే రారు, ఇబ్బంది పెట్టరు, వెంటనే ఇవ్వాలని కోరుతా. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, మాట్లాడియండి, రేపు కూడా సౌజ్ ఉంది కదా సార్, దయచేసి మాట్లాడియండి సార్, మాట్లాడియండి సార్. ప్రజలకు అవసరమే ముచ్చట్లు చెప్తున్నాయి, మాట్లాడతాను సార్. ఒక 15 మినిట్స్ లో కంక్లూడ్ చేస్తాను సార్. యూనివర్సిటీ భూముల విషయంలో అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు టెన్షన్ పడుతున్నారు సార్. ఎక్కడ ఈ ప్రభుత్వం మా భూములు గుంజుకుంటుందేమో అని. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నారు, హెచ్సియులో 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో అక్కడ 50 ఎకరాలు, మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఐఎస్బికి వాటికి కూడా డబ్బులు అక్కడ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇక గురుకులాల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మొత్తంగా గురుకులాల్లో ఇవాళ ప్రతిరోజు మరణ మృదంగం అధ్యక్ష. విషాహారంతో పిల్లలు ప్రతిరోజు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే కోటిలో మరి పెద్ద ఎత్తున విషాహారం తిని ఆసుపత్రిలో విద్యార్థులు అడ్మిట్ అయిన పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్యన పోచంపాడు గురుకులంలో విద్యార్థిని సాయి లిఖిత అనే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోయింది అధ్యక్ష. మొత్తం ఇప్పటికీ దాదాపు 200 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. మరి ఈ విషయంలో కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి సారించాలని మా ప్రార్థన అధ్యక్ష. విద్యా విధానం అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో చాలా విచిత్రమైన విషయాలు అందులో ప్రస్తావించారు అధ్యక్ష. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువన్నాయని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులను పర్మనెంట్ ఉంచొద్దట, వాళ్లకు బదిలీలు ఉండొద్దట, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టాలంట, అట్లాగే ఎప్సెట్ ఎత్తేయాలంట, టీచర్లకు లెక్చరర్లకు సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వొద్దంట, పబ్లిక్ స్కూల్ ఉండాలంట, గురుకులాలు ఎత్తేయాలంట. ఇది మీ విద్యా విధానం అంటే మీ మనసులోని ఆలోచనని ఈ రకంగా ఏదైతే రాష్ట్రంలోని పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తా ఉన్నారు. వెనకటికి ఒక ఆయన ఎవరో చాంతాడు కుర్సనైందని చెప్పి బాయిని పుడుచుకున్నాడంట అధ్యక్ష. అట్లుంది అధ్యక్ష వీళ్ళ వ్యవహారం. రాష్ట్రంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా విద్య కోసం ఎదురు చూస్తుంటే మీరు విద్యా కమిషన్ అని పెట్టి గురుకుల డిగ్రీ కాలేజీలు మూసేయాలి, టీచర్ల జీతాలు తగ్గించాలి, ఉన్న స్కూళ్లు మూయాలంటే ఇది ఏ రకమైన విద్యా కమిషన్ చెప్పాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో నేను ఒక రోజు జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి మా పార్టీ ఆఫీస్కి పోయినా సార్. పోయేటప్పుడు ఎట్లుంటుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటో డ్రైవర్ పేరు మస్రత్ అలీ మాట్లాడుతుంటే ఆయన అడిగిన సార్, ఏంది ఎట్లా నడుస్తుంది వ్యాపారం అంటే బాగాలేదన్నా అన్నాడు. ఏమైంది అంటే ఇక దివాలా తీసినాం, ఇదివరకు 2000 సంపాదిస్తుంటే ఇప్పుడు 1000 వస్తున్నాయి, ఏం చేయాలి అన్నాడు. సరే పర్వాలేదు. అయితే నేనేమడుతున్నా అధ్యక్ష, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఇంకా బస్సులు పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, వాళ్ళు కొట్టుకోకుండా చూసుకోండి, మేము వద్దంటలేం. ఏసీ బస్సులలో కూడా పెట్టండి, బ్రహ్మాండంగా పెట్టండి, మేము వద్దంటలేం. అద్దె బస్సులు దేకండి, ఆర్టీసీని ముంచకండి, ఆర్టీసీని కాపాడండి అని చెప్పి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ ఆటో డ్రైవర్ని అడిగిన అధ్యక్ష, మాట్లాడియండి సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, గివ్ మీ 15 మినిట్స్. సో నేను అడిగిన సార్ ఆ మష్రత్ అలీ గారిని, ఆయన చెప్పిన విషయం అధ్యక్ష, మష్రత్ అలీ గారు చెప్పారు అధ్యక్ష నాకు, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారు అధ్యక్ష ఎలక్షన్ ముందు, ఇదే మష్రత్ అలీ గారు ఆటో ఎక్కారు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆ రోజు మష్రత్ అలీ గారికి 2 ఆటోలు ఉండే, ఈ రోజు ఆ మష్రత్ అలీ గారు 2 ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుకుంటుండే అధ్యక్ష. మేమేమో డ్రైవర్ టు ఓనర్ పథకం తెచ్చినాం, మీరేమో ఓనర్లను డ్రైవర్లు చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అడుగుతా ఉన్నాం, దయచేసి వారికి చెప్పిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి.
28 నెలలుగా మీరు 1000 రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళకు ఆ 28,000 రూపాయలు వెంటనే చెల్లించండి. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 2 విషయాలు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఈ 28 నెలల్లో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు మంజూరు చేశారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క ఇల్లన్నా కట్టారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. హైదరాబాద్ శాసనసభ్యులందరూ ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ఒక్క కొత్త ఇల్లు కట్టినట్టు మరి మీరు రుజువు చేస్తే హైదరాబాద్ లో ఏ శిక్ష కంటే ఆ శిక్షకు మేము సిద్ధం అధ్యక్ష. అధ్యక్ష, కట్టిన ఇల్లు ఒకటి లేదు హైదరాబాద్ లో, కానీ కూల్చిన ఇల్లు వేలాది ఇల్లు కూలగొట్టారు అధ్యక్ష. రకరకాల పేర్లు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విధానాలతో రావడమే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్మాసిటీ రద్దు, 10 దాటితే షాపులు తెరవద్దు, SRDP రద్దు, SNDP రద్దు, అన్ని షాకులే అధ్యక్ష. మీదికెళ్ళి బుల్డోజర్ రాజ్, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హైడ్రా పేరిట అరాచకాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను అందుకే అంటుతా ఉన్నా, ఒక్క ఫ్లైఓవర్ కట్టారా కొత్తగా? ఒక్క బ్రిడ్జ్ కట్టారా? ఒక్క అండర్ పాస్ కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టారా? ఇవేవి వద్దంట అధ్యక్ష. ఇంకా విచిత్రమైన విషయం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు చెత్త సాగు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను అడుగుతున్నా అధ్యక్ష, మున్సిపల్ మంత్రి మీరు, మరి మీ హయాంలో పరిస్థితి ఇట్లా ఉంటే ఇలా హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్ లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు హైదరాబాద్ ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలు కూడా అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్ కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటూ. కాబట్టి ఈ రకమైన పరిస్థితి హైదరాబాద్ లో ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాని వెనకాల మాత్రం భూముల ఎజెండా పక్కా అధ్యక్ష. ఫార్మాసిటీ రద్దనంగానే దాని టార్గెట్ 1000 ఎకరాల భూమి. మూసి సుందరీకరణ అంటే 3,000 ఎకరాలు కావాలి అధ్యక్ష. హిల్ట్ పాలసీ అంటే 9,000 ఎకరాలు. కంచె గచ్చిబౌలి అంటే 100 ఎకరాలు. మెట్రో స్వాధీనం అంటే 280 ఎకరాలు. హైడ్రా వెనకాల 100 ఎకరాలు. మొత్తం భూముల చుట్టే పరిభ్రమిస్తున్నది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఒకటి కాదు అధ్యక్ష. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. కంక్లూడ్ చేస్తాను. 10 minutes లో కంక్లూడ్ చేయండి. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్, అదే విధంగా చివరికి అధ్యక్ష ఏ పరిస్థితి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలకు శారదా పీఠానికి ఇచ్చిన 2 ఎకరాల భూమి కేసీఆర్ గారు ఆనాడు కోకాపేటలో ఇస్తే మా హరీష్ రావు గారు వెళ్ళి గొడవ చేసేదాకా దాన్ని కూడా రద్దు చేసి పారేసినారు అధ్యక్ష. అంటే 1 ఇంచు 1 ఎకరం కూడా వదలకుండా ఈ భూముల చుట్టే ప్రభుత్వం పరిభ్రమిస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే అధ్యక్ష, ఉన్న నగరాన్నేమో గాలికి వదిలేసింది అధ్యక్ష, కానీ ఫ్యూచర్ సిటీలో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఆ డేరా నగర్ లో గ్రాఫిక్స్ తో అదరగొట్టేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఖమ్మం పోయినాం అధ్యక్ష. మేము ఖమ్మం పోయాం అధ్యక్ష. అక్కడ ఏమైనా ఇరాన్ వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా, లేకపోతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు వేశారా అనుకున్నాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బాంబులు అవసరం. ఇచ్చిన సమయం నెక్స్ట్ సబ్జెక్ట్కి మీరు కంక్లూడ్ చేయండి సార్. మీకు మిగతా 2 సభ్యులు మాట్లాడడానికంటే ఎక్కువ సమయం, 1:15 నిమిషాలు ఇచ్చాం. మీకు 1:15 సమయం ఇచ్చినాం. మీరు అవన్నీ మంత్రులు మాట్లాడి వదిలిపెట్టినా కూడా 1:15 నిమిషాలు మాట్లాడారు. కంక్లూడ్ చేయండి. 15 minutes లో కంక్లూడ్ చేస్తాం. ఇంకొక 15 నిమిషాలు మీ సభ్యుల సంఖ్య సార్ 15 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తారు. శ్రీధరన్ 2 minutes లో కంప్లీట్ చేయండి. 15 నిమిషాలే అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి. ఖమ్మం పోతే మాకు అనిపించింది ఒకటే అధ్యక్ష, గృహ మీద యాగం జరుగుతున్నది. గృహ మీద యాగం అధ్యక్ష. నేను ఇంకొక మాట అధ్యక్ష, గొప్పగా చెప్పారు నిన్న భూభారతి గురించి. ఏం చేశారు మీరు భూభారత్ విషయంలో? ఇక మీ మేనిఫెస్టో అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పారు అధ్యక్ష? నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? 20 లక్షలుంటే నిషేధిత జాబితాలో భూములు ఇలా 1 కోటి ఎకరాలకు చేరుకుంది అధ్యక్ష. దాని వెనకాల ఏం జరుగుతుంది అధ్యక్ష? అసలు పిలవడం, బెదిరించడం, ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇష్టం వచ్చినట్టు కమిషన్లు, ఇదేనా జరుగుతుంది అధ్యక్ష? అధ్యక్ష, వాస్తవాలు ఇట్లా ఉంటే చెప్పారు అధ్యక్ష. మీరు అసైన్డ్ భూములకు మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు, కానీ ఇవాళ పత్తా లేదు. 27 నెలలైంది. ఎస్సీ ఎస్టీలకు ఎన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష? మీరు చెప్పారు సమ్మక్క సారక్క గురించి గొప్పగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో. మీరు సమ్మక్క సారక్క పేరు పెట్టి గిరిజనులను మోసం చేశారు అధ్యక్ష.
ఏమన్నారు మీరు? సమ్మక్క సారక పేరిట మరి ఒక పథకం పెట్టి, అధ్యక్ష తమరు కూడా గిరిజనుడే, మరి సమ్మక్క సారక్క పేరిట ప్రతి తాండాకు ప్రతి గూడానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తాం గిరిజనాభివృద్ధి పథకం అని చెప్పారు అధ్యక్ష. 2.5 ఏళ్ళైంది, ఎక్కడన్నా ఒక తాండాకని ఇచ్చిండ్రా అధ్యక్ష 25 లక్షల రూపాయలు? అధ్యక్ష ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష, అసలు ఎన్ని కోట్ల ఎకరాలు మీరు నిషేధిత భూముల జాబితాలో పెట్టదలుచుకున్నారు? ఎందుకు పెడుతున్నారు? అసలు ఏ కారణం ఉంది? అందులో పట్టా భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, ఏ కారణం చేత పెడుతున్నారు? ఏ ల్యాండ్ డీల్స్ కోసం, ఏ సెటిల్మెంట్ల కోసం, ఏ లావాదేవీల కోసం పెడుతున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీల సబ్జెక్ట్ అధ్యక్ష, మీరే చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష. మరి 2 ఏళ్లు కలిపితే కూడా ఇవాళ 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం అన్నా దయచేసి పెట్టండి. 42% రిజర్వేషన్ అని చెప్పి ఉన్న 24% 17కు తప్పించిన పాపాన్ని మీరే మూటగట్టుకున్నారు. దాన్ని మళ్ళొకసారి సవరించండి. సరే, రిజర్వేషన్ల కంటే రాజ్యాంగ సవరణ కావాలి, కానీ బడ్జెట్ పెట్టడానికి ఏమడ్డం ఉంది మీకు? బీసీ సబ్ ప్లాన్ చట్టం పెట్టండి. ఈ హౌస్ లో 42% వాటా ఇస్తామన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకి. ఎస్సీలకు 18% ఇస్తామన్నారు, 12% గిరిజనులకు ఇస్తామన్నారు. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు? దయచేసి బీసీల విషయంలో ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మరి తప్పకుండా మీరు వెంటనే ఈ శాసనసభ సమావేశాల్లోనే తప్పకుండా మరి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. 20,000 కాదు 40,000 కోట్ల బడ్జెట్ పెట్టండి, మేము సహకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి దీనికైతే వేరెవరు అడ్డం రారు కదా అధ్యక్ష. అధ్యక్ష దళితులకు చెప్పారు, గిరిజనులకు చెప్పారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కేసీఆర్ ఇచ్చే 10 లక్షలేంది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరేం చెప్పారు? ఏం చెప్పారు అధ్యక్ష వీళ్ళు చేవెళ్ల డిక్లరేషన్ లో? ఇదిగో మీరు చెప్పిన మాట అధ్యక్ష, చేవెళ్ల డిక్లరేషన్ లో మీరు చెప్పింది ఒక్కసారి నేను చదివి వినిపిస్తా అధ్యక్ష. ఏమన్నారు? 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు. మీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు చెప్పింది. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా అధ్యక్ష? ఈ బడ్జెట్ లో పెట్టండి. ప్రభుత్వ కాంట్రాక్టులలో వాటా ఇస్తామన్నారు, ఎక్కడా ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష మీరు చెప్పిన మాటలు, అంబేద్కర్ అభయ హస్తం ఎప్పుడు పెడతారు? పెట్టండి వెంటనే. దళిత బంధును బొందబెట్టినరు, వెంటనే పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క పేరు మీద ఏదైతే మీరు 25 లక్షల రూపాయలు ఇస్తామని తాండాకు చెప్పినరో వెంటనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ గిరిజనులకు. తమరు గిరిజనుడు అధ్యక్ష, రాష్ట్రంలో లంబాడా సోదరులు మీరు కూడా మంత్రి కావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. బాలు నాయక్ గారు కూడా తప్పకుండా మంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. అట్లా అధ్యక్ష మరి మంచి జరగాలి కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం, 12% ఇవ్వండి ప్రభుత్వ కాంట్రాక్టులలో. అధ్యక్ష మూసీ విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం అధ్యక్ష, మళ్ళీ మీరు చర్చకు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాం. ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బ్రహ్మాండంగా 16,000 కోట్లతో మూసి నిర్మాణం చేయొచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 3,200 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, 100% ఎస్టీపీలు కట్టిందే మేము. 3,866 కోట్ల రూపాయలతో 100% ఎస్టీపీలు హైదరాబాద్ లో నిర్మాణం చేసిందే మేము. కిందికి నల్లగొండకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు చేసిందే మేము. దయచేసి మీరు తప్పకుండా ఈ విషయంలో కూడా, మూసీ విషయంలో కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా జాగ్రత్తగా మీరు చేయవచ్చు, చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట కూడా, మూసీ మీద 15 బ్రిడ్జిలు మేము మంజూరు చేశాం అధ్యక్ష 545 కోట్ల రూపాయలతో. ఆ బ్రిడ్జిలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాయి. వాటిని తప్పకుండా పట్టించుకోండి, దృష్టి పెట్టండి. 2.5 ఏళ్ళకు కూడా కంప్లీట్ చేయకపోతే అది మీ అసమర్థతగా ఉంటుంది, చూసుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హిల్ట్ పాలసీ అని తెచ్చారు అధ్యక్ష, దాని విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి చూసుకోండి. పెద్ద పెద్ద కుంభకోణాలు జరగబోతా ఉన్నాయి. ఆయిలిండ్ అనే ఫ్యాక్టరీ, పెంగ్విన్ టెక్స్టైల్స్ అనే కంపెనీ, దాంతోపాటు ఎవర్ రెడీ బ్యాటరీస్ అనే కంపెనీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భూములు చేతులు మారుతా ఉన్నాయి. దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకే ఇబ్బందులు అవుతాయి. శ్రీధర్ బాబు గారు దయచేసి ఇండస్ట్రీ మినిస్టర్ మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భూములు ప్రభుత్వ భూములు, ప్రజల సొమ్ములు. హైదరాబాద్ లో ఇవాళ పార్క్ కట్టాలంటే జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఒక్క ఖబ్రస్థాన్కు జాగలేదు. కానీ 9,000 ఎకరాలు ప్రైవేట్ కు సంతర్పణ చేస్తామంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఊరుకోదు. తప్పకుండా నిలదీస్తాం, అడుగుతాం, తప్పకుండా సమాధానాలు అడుగుతాం. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పొంగులేటి గారు చెప్పారు అధ్యక్ష, గృహ నిర్మాణ శాఖ మంత్రి, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాకనే, కట్టినాకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. అడగండి, 20 లక్షల ఇండ్లు కట్టండి. మీరు చెప్పిన మాట ఇగో ఈనాడు పేపరు చూసుకోండి, తప్పకుండా కట్టండి, మేము వద్దంటలేం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఏటా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టిస్తామన్నారు. తప్పకుండా ఇస్తామన్నారు. 5 ఏళ్లలో మరి 30 లక్షల ఎకరాలకు, 35 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని మేము కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మేము మీ అందరినీ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని కోరేది అధ్యక్ష, రాజకీయాలు తాత్కాలికం అధ్యక్ష, ప్రభుత్వము తాత్కాలికమే, అధికారము తాత్కాలికమే, కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష. ఇవాళ గోదావరి కృష్ణా విషయంలో మన ప్రభుత్వం
ఇవాళ తీసుకుంటున్న కొన్ని చర్యలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దయచేసి తొందరపడకుండా మరి జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష, కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళు ఎడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం లేకపోతే. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అబద్ధాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి, 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా, ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ల విషయంలో, కృష్ణా నీళ్ల విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది మన రాష్ట్రమే. గోదావరి జలాల విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒకటే ఒక్కటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినా, సీతారామ కట్టినా, సమ్మక్క సాగర్ కట్టినా ఇవన్నిటికీ దేవుళ్ళ పేర్లు పెట్టినాం అధ్యక్ష. మేము మీలాగా మీ పార్టీ పెద్దల పేర్లు పెట్టుకోలేదు. మేము దేవుళ్ళ పేర్లు పెట్టాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి బారాజులు కట్టినాం. మీ పార్టీ పెద్దల పేర్లు మేము పెట్టుకోలేదు, కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోలేదు అధ్యక్ష. మేము అధ్యక్ష ఒకటే ఒక్కటి మేము కాళేశ్వరం మీకు చెప్పేది, మీరు దయచేసి మేడిగడ్డ దగ్గర లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి. 2.5 ఏళ్ళు అయింది. మా మీద తీర్చుకునే కసంతా తీర్చుకున్నారు. ఇప్పటికే కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, కోర్టులో మ్యాటర్ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ రైతుల మీద, మా మీద కోపం రైతుల మీద చూపెట్టకండి. పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసం ఒక్కసారన్న పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినా సార్? మూసీ మీద ఉన్న శ్రద్ధలో 100వ వంతన్న పాలమూరు మీద పెడితే ఈ పాటికి పూర్తయిపోతుండే. ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో అయిపోతుండే అధ్యక్ష. అధ్యక్ష 3వ టీఎంసీ ఏదైతే ఉన్నదో ఆ 3వ టీఎంసీని మరి వినియోగించుకోకపోతే శాశ్వతంగా, ఎందుకంటే మీరే బంద్ పెట్టిన వచ్చినాక, 3వ టీఎంసీని వినియోగించుకోకపోతే గోదావరిలో శాశ్వతంగా గోదావరి జలాల విషయంలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు నేను ఎక్కువ పోను అధ్యక్ష. చివరగా ముగించే ముందు నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒకటి, కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు అపాయింటెడ్ డే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ వారిని విలీనం చేసుకున్నది ప్రభుత్వంలో, ఆనాడే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం అపాయింటెడ్ డే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేవలం మీరు అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ వస్తుంది. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి విచిత్రమైన విషయం వినబడుతుంది అధ్యక్ష, అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని. అద్దె బస్సుల ద్వారా భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు లేకుండా మరి ఆటోమేషన్ ద్వారా నడపాలనేది ప్రయత్నం కూడా జరుగుతుందని వినబడతా ఉంది. దయచేసి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన విచక్షణారహితంగా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది 4. ఆ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన దయచేసి మనం రాష్ట్రంలోనన్నా ఆ లేబర్ కోడ్స్ విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ఈ రాష్ట్ర శాసనసభ నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఏకోన్ముఖంగా తీర్మానం చేసి వీటిని మేము తిరస్కరిస్తున్నాం, మేము అమలు చేయం మా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలి అని చెప్పి రాష్ట్రంలోని కార్మికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి విషయం మీకు తెలుసు అధ్యక్ష, ఈ మధ్యన పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా సృజనాత్మకమైన లీలలు జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా చక్కటి లీలలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భట్టి గారు మొన్ననే 9E అనే టెండర్ను రద్దు చేశారు. సింగరేణిని కాపాడండి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి సంస్థ మరి నల్ల సూర్యులు ఎవరైతే ఉన్నారో మా కార్మిక సోదరులు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో కలిసి వచ్చిన వారు, దయచేసి వారిని కాపాడండి. అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరుగుతున్న భాగోతాలన్నీ మేము బయటపెట్టాం. కొన్ని సవరించుకున్నట్టున్నారు మరి కొన్ని. ఒకటి 9E రద్దు చేశారు కానీ మిగతా టెండర్లు రద్దు చేయలేదు. మిగతా వాటిని కూడా రద్దు చేయాలి. ఈ సృజనాత్మకమైన లీలల్ని ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, మీకు నేను ప్రార్థించేది, గుజరాత్లోనేమో బొగ్గు గన్లను నామినేషన్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. మా బీజేపీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇచ్చే బొగ్గు గన్లు సింగరేణికి ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? సింగరేణి ఎందుకు వేలంపాటలో పాల్గొనాలి అధ్యక్ష? అందుకే మేము అడుగుతా ఉన్నాం, దయచేసి బీజేపీ సోదరులు మీరు కూడా సహకరించాలి, తప్పకుండా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం. విద్యుత్ సంస్కరణల పేరిట ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తిపెట్టింది అధ్యక్ష. ఒక కొత్త స్కీమ్ ఏదో తీసుకొచ్చారు. అందులో భాగంగా వారు మీటర్లు పెట్టాలని కోరుతా ఉన్నారు మోటార్లకు. మానాడు కేసీఆర్ గారు మా మెడ మీద కత్తిపెట్టిన 30,000 కోట్ల రుణాన్ని వదులుకున్నాం తప్ప మేము
ఆ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన కేంద్రం ఏదైతే చేస్తున్నదో దాన్ని దయచేసి వ్యతిరేకిద్దాం, నిర్ద్వందంగా తిరస్కరిద్దాం, పొరపాటును కూడా దాన్ని ఆమోదించవద్దు. ఈ విద్యుత్ సంస్కరణలు మన రైతులకే ఉరితాళ్ళు అయితాయి, దయచేసి వీటిని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా తీర్మానం చేద్దాం, అవసరమైతే శాసనసభలో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, 24 గంటల కరెంటు కోసం మేము ఆనాడు ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచే విధంగా బ్రహ్మాండంగా యాదాద్రితో పాటు చాలా థర్మల్ పవర్ స్టేషన్లు కట్టాం అధ్యక్ష. ఈ రోజు మరి అధికారంలోకి వస్తే యాదాద్రి రద్దు చేస్తామన్నారు, కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా మీరు థర్మల్ ప్లాంట్లు 50,000 కోట్లతో కడతామని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరే చెప్పారు కొత్త ఎనర్జీ పాలసీలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిద్దాం, మనకు థర్మల్ వద్దు అని. మరి మళ్ళీ ఎందుకు థర్మల్కి పోతున్నారు? అందులో ఒక్కొక్క మెగావాట్కు 14 కోట్ల అధ్యక్ష, 14 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కొక్క మెగావాట్ ఎందుకు ప్రజల సొమ్మును మరి మళ్ళీ ఒకసారి ఖర్చు పెట్టబోతున్నారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జస్ట్ రెఫరెన్స్ కోసం శ్రీధర్ బాబు గారు, యాదాద్రి ప్లాంటు మెగావాట్ ఖర్చు 8.63 కోట్లు, ఎన్టీపీసీ రామగుండం మెగావాట్ ఖర్చు 12.23. ఇలా ఎంటీపీసీ వాళ్ళు ఎంబడబడుతున్నారు, మేం కట్టిస్తాం కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనని. అట్లాంటప్పుడు మనం ఎందుకు కట్టాలి 3 ప్రత్యేకంగా? మనం ఎందుకు థర్మల్కి పోవాలి? ఒకవైపు ప్రపంచమంతా నేను గవర్నర్ అడ్రస్లో మీరు చెప్పారు నెట్ జీరో స్టేట్ అని. నెట్ జీరో అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి. కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి అంటే కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులు మీరు తీసుకోకూడదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం, ఎన్టీపీసీ బతిమలాడుతోంది, కరెంట్ అవసరం అనుకుంటే, డేటా సెంటర్లు వస్తున్నాయి అనుకుంటే తప్పకుండా కట్టండి, కానీ హైడల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించండి, థర్మల్ పెట్టకండి. ఇది కూడా మళ్ళీ ఒక కుంభకోణమయ్యే ఆస్కారం కనబడుతున్నది. ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, విద్యుత్ సంస్థ జెన్కో కానీ వీటిని కాపాడుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న ప్రజారోగ్యం గురించి చెప్పారు, టిమ్స్ గురించి చెప్పారు. టిమ్స్ మేము తెచ్చిందే మేము, టిమ్స్ సనత్ నగర్ కట్టింది మేము, టిమ్స్ ప్రారంభించింది ఎల్బీ నగర్లో మేము, టిమ్స్ అల్వాల్లో ప్రారంభించింది మేము, కానీ ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా కూడా స్లోగా పోతా ఉన్నాయి. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ 2000 పడకలు కూడా మా హరీష్ రావు గారి నాయకత్వంలో ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వాటిని కూడా మేము చేసినాం అధ్యక్ష. బస్తీ దవాఖానాలలో ఇవాళ సుస్థి చేసే పరిస్థితి అధ్యక్ష, అక్కడ మందులు లేవు, డాక్టర్లకు జీతాలు లేవు, బస్తీ దవాఖానాలకే సుస్థి అయింది అధ్యక్ష. దాన్ని కూడా చూసుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి మా హయాంలోనేమో బ్రహ్మాండంగా మరి ఆనాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండే అధ్యక్ష. ఇక ఈ రోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలుపునిస్తున్నారు అధ్యక్ష, మా జెండా గద్దెలు కూల్చమని. ఆయనే హోంమంత్రి, అట్లా పిలిపియొచ్చా? ఆయనే హింసను ప్రోత్సహించవచ్చా అధ్యక్ష? ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన పిలుపు ముఖ్యమంత్రి గారు ఇస్తే ఏం విలువ ఉంటుంది అధ్యక్ష రాష్ట్రానికి? ఇట్లాంటి కల్చర్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు, మా ఎమ్మెల్యే అలంపూర్ విజయుడి మీద దాడి, మా ఎక్స్ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ మీద దాడి, మా బాల్కా సుమన్ మీద దాడి, మొన్న చేయని తప్పుకు క్యాతన్పల్లిలో తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టినారు అధ్యక్ష. మా సుంకి రవిశంకర్ ఇంటి మీద దాడి, మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద దాడి జనగామలో, మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి, మా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, మా వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద, మా కంచర్ల భూపాల్ గారి మీద, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద, నా క్యాంప్ ఆఫీస్ మీద, ఒకటి కాదు అధ్యక్ష, సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఇన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మల్లారెడ్డి గారి మీద, మరి రాజశేఖర రెడ్డి గారి మీద మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా దాడులు అధ్యక్ష. హాకీ బుక్ అంటారు అధ్యక్ష ఇక్కడ కూర్చున్న పెద్దలు, కానీ మరి హాకీ బుక్ మీరు మీ నాయకులు బట్టలు కూడా తీసుకొడతామన్నా కేసులు కావు. కానీ మేమేమనకపోయినా మా మల్లారెడ్డి గారు ఏమన్నా పాపం అమాయకుడు ఆయన, 50వ పెళ్లి వార్షికోత్సవం చేసుకుంటున్నాడు, ఆయన మీద కూడా కేసులు పెట్టినారు అధ్యక్ష, అమాయకుడైన మల్లారెడ్డి గారి మీద అధ్యక్ష. అట్లాగే మనుగూరు భువనగిరిలో మా పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగింది అధ్యక్ష, మల్లారెడ్డి గారు అమాయకుడే సీనన్న. ఫ్యాక్షన్ సంస్కృతికి, హింసా రాజకీయానికి తెలంగాణలో చోటు లేదు అధ్యక్ష. దయచేసి దీన్ని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మంచిగా చెప్తున్నా, నేను రేపు మీకు చుట్టుకుంటుంది వద్దని చెప్తున్నా అధ్యక్ష. నేను ఉత్తగానే చెప్తలేను, ఆధారాలు లేకుండా చెప్తలేను. నేను పోయినా నూతన్కల్ మండలంలో మా కార్యకర్తని, మా నాయకుడిని నేను పోయినా ఉప్పల మల్లయ్యని హత్య చేసింది సార్, ఒక ఆయనకి మూత్రం దాగించింది సార్. ఇది పద్ధతి కాదు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు, దయచేసి కొత్తగా వద్దు ఈ సంస్కృతి అంటున్నాం. కామారెడ్డిలో సోమారపేటలో అధ్యక్ష ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఎక్కించింది సార్ గెలిచిన వాళ్ళు, గట్లుంటుందా సార్? ట్రాక్టర్ ఎక్కిస్తే ఇద్దరు హాస్పిటల్ పోతే, ఈ హాస్పిటల్లో పడితే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాం. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని దయచేసి సవరించండి. క్యాతన్పల్లిలో స్పష్టమైన మెజారిటీ మాకుంది, 14 మాకున్నారు, 7 మీకున్నారు. మంత్రి గారికి అహం దెబ్బతిన్నది, మా నాయకుల మీద దాడి చేసి ఉల్టా మా మీదే కేసులు పెట్టింది సార్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, ఇక చెప్తే బాగుండదు అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ చేస్తే. గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా? గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, సీఎం సోదరుల మీద మంత్రి గారి కూతురే ఆరోపణలు చేసిన కబ్జా గురించి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏమనండి సిట్టు? మంత్రి పొంగులేటి గారి కొడుకు భూ కబ్జా ఎక్కడ దాకా వచ్చింది? తెల్లారి ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారు అధ్యక్ష? ఏమనండి సిట్టు వాటి మీద? ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? మేము అన్నాము సార్ ఇప్పుడు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతు భరోసా రైతు ఖాతాలలో దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో వేయడానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మరొక మంత్రివర్గ సహచరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యువ మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ్ రమణారావు గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రామచందర్ నాయక్ గారు, బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అంజురెడ్డి గారు, ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు జంగా రాఘవరెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మా అక్క సోదరిమణి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రాణ సమానులైన సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన రైతాంగానికి అందరికీ, ముఖ్యంగా పాలపిట్టల లెక్క మెరిసిపోతున్న మా అక్కలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ వ్యవసాయ పండుగ దినాన ఉగాది పండుగ సందర్భంగా ఇంతమంది ఆడబిడ్డలు మొన్న చీర సారె రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని కానీ, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు కానీ ఎక్కడా లోటు రానియకుండా, అదేవిధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని, కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన బట్టి విక్రమార్క గారితో మాట్లాడి
రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఈనాడు రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు. మీకు అకాల వర్షాలు వరదలు వస్తే, ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా, ఏ వడగండ్ల వాన పడ్డా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఈడ కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన. ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి దగ్గర రైతుకు పంట నష్టం జరిగితే, అకాల వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్ల వానబడ్డా రైతుకు ఎకరాకు 10,000 రూపాయల లాగా నష్ట పరిహారాన్ని అందించి ఈనాడు రైతులను ఆదుకుంటే, ఈ 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి, ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చెయ్యాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీ ఆశీర్వాదం, మీ అండదండలు ఉండడంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు కేవలం వరి, ఈరోజు రాష్ట్రము చిన్నదైనా భారతదేశంలో ఈ 2 సంవత్సరాలు ప్రతి పంట మొట్టమొదటి స్థానం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు నిలబడ్డది వరి పండించడంలో. పోయిన సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. కానీ ఈనాడు మా రైతులను చైతన్యం కలిగిన నిజామాబాద్, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రాంత రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఒకనాడు ఈ ప్రాంతంలో నిజాం సర్కారు ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు కమర్షియల్ క్రాప్లు పండించడంలో చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతంలోనే చెరుకు పండించేది, ఈ ప్రాంతంలోనే సోయాబీన్ పండించేది, ఈ ప్రాంతంలోనే మొక్కజొన్న పండించేది, ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు పండించేది, ఈ ప్రాంతంలోనే మీరు పసుపు పండించేది. ఆనాడు పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు, ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటాను కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారమేమో
2 లక్షలు అయింది. పసుపుకు మాత్రము ఈరోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందన్ రావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వేదిక మీద వరంగల్ రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం వరంగల్ ప్రాంతానికి పోతే మీకు పత్తి పండుతుంది, మిర్చి పండుతుంది. నల్గొండకు వస్తే వడ్లతో పాటు కొన్ని కందులు పండుతాయి. ఆ నుంచి మా మహబూబ్నగర్కు వస్తే పచ్చజొన్నలు, సజ్జలు, కందులు పండుతాయి. మా దగ్గర దోసకాయలు పండుతాయి. రంగారెడ్డి జిల్లాకు వస్తే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇవాళ భారతదేశానికి మంచి కందిపప్పు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు కానీ, కూరగాయలు కానీ, పాలకూర కానీ, మెంతం కూర కానీ, ఈరోజు కొత్తిమీర కట్టలు కానీ, ఒకప్పుడు ద్రాక్ష తోటలు కానీ రంగారెడ్డి జిల్లా చుట్టూతో ఉండేది. పాడి పరిశ్రమ ఉండేది. ఆర్టీసీలో బస్ ఎక్కితే వనస్థలపురం హయత్ నగర్ నుంచి పాల క్యాన్లతోని, కూరగాయల తట్టలతోటి పండ్లు, ఫలాలు, కూరగాయలు తీసుకొని మా రైతులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు అమ్మనికి వచ్చేది. కాలం మారింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, పంట తోటలు అన్ని కూడా లేఅవుట్లు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా పాలు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, కూరగాయలు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, కోడిగుడ్లు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం, తమిళనాడు నుంచి. మరి చికెన్ కావాలంటే ఒక దగ్గర పోతున్నాం, పాలు కావాలంటే చిత్తూరు పోతున్నాం, కూరగాయలు కావాలంటే ఇంకో రాష్ట్రం పోతున్నాం. ఇట్లా ఏది చూసినా ఇవాళ ఇతర ప్రాంతాల నుంచో, ఇతర జిల్లాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందో మా రైతన్నలను ఆలోచన చేయమంటున్నా. మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, రైతులలో చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈరోజు ఈ దేశానికే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి కొన్న తర్వాత, ఈరోజు పేదలకు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు, బియ్యం మన దగ్గర మిగిలిపోతున్నాయి. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే సరైన గిట్టుబాటు ధర లేదు, లాభసాటిగా లేదు, సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి, మిల్లెట్స్ పండించాలి, కూరగాయలు పండించాలి, పండ్లు పండించాలి. ఈరోజు పాలకూర లాంటి ఆకుకూరలన్నిటిని కూడా మనం పండించాలి. ఈరోజు రైతులకు పాలు కావాలి అంటే పేద పట్నంలో ఉండే వాళ్లకు ఈరోజు పాలు పండ్లు కొనాలంటే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ ఈరోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రే కాదు, ఆయననే పెద్ద రైతు. రైతుకున్న సమస్య తుమ్మల నాగేశ్వరరావు గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదైనా యూనివర్సిటీ పరీక్ష పెడితే ఆయనకు డాక్టరేట్ వస్తుంది వ్యవసాయం మీద. వ్యవసాయంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలలో ఉంటాడు, ప్రజాప్రతినిధిగా లేకపోతే వ్యవసాయ పొలాలలో లొంగి కట్టుకొని వ్యవసాయ పనుల మీద ఉంటాడు. ఇవాళ అలాంటి వాడు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈ రోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్లు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్లు బతకడానికి జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి లాభసాటి వ్యవసాయం. ఇలాంటివి వస్తే, ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన కుటుంబం బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గరను పోయి చేయి ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయము లాభసాటిగా అంకాపూర్ అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే, చూస్తాం. కానీ తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మన అందరం కలిసి భుజాలకెత్తుకుందాం. ఇవాళ రైతులు వేరే పంటకు పోతే నష్టం జరుగుతుందని ఆలోచన చేయకండి. ఇవాళ మిల్లెట్స్ అని, ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు రకరకాల పండ్లు కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం. అదే మన దగ్గర పండించుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసైట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టారు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిదీ, ఒక్కొక్క జిల్లాలో, ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లాలో మిర్చి పండితే, ఒక జిల్లాలో పసుపు పండితే, ఓ జిల్లాలో కందులు పండితే, ఓ జిల్లాలో ఎర్రజొన్నలు పండితే, ఓ జిల్లాలో ద్రాక్ష తోటలు పండుతాయి, ఓ జిల్లాలో టమాటాలు పండితే, ఇంకొక జిల్లాలో వంకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, బెండకాయలు పండుతాయి. తెలంగాణ సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమికి పనిచేసే కష్టపడే రైతు అవసరం ఉంది. ఇవాళ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఐటీ కొలువుల కంటే కూడా 2 ఎకరాల వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి, రైతులకు అవగాహన కల్పించాలి, రైతులకు ఇత్తనాలు ఇవ్వాలి, రైతులు పంట పండించడానికి అవకాశం ఇవ్వాలి. రైతు పండించిన పంటను ప్రభుత్వం అమ్మడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎగుమతి చెయ్యాలి. దానికి సంబంధించి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సిందంతా
వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలివంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను. తెలివంది ఏమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. ముఖ్యంగా మా అన్నలు నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చొస్తారు. కానీ ఆ నగదు మా అక్కల దగ్గర ఉంటే ఇంటికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈనాడు మహిళల ప్రాతిపదికన ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన మహిళలకే, సన్నబియ్యం ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన మా ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగు చూడాలనేదే. ఇవాళ ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఈనాడు మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. అవును, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టే ఇవాళ 28 నెలల్లో ఎన్నడన్నా ఎవరన్నా ₹1 అడిగినరా? అక్క బస్సు ఎక్కితే ఎవరన్నా రూపాయి అడిగిర్రా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యేమ్మ అడిగింది, యశస్విని రెడ్డి. మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన, ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్లో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్కి నా టికెట్ పైసలు అడితే మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు, పోయి తెచ్చుకోపు అని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కలు చెప్పాలి. అంతకుముందు అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనను అడగాల్సిన పరిస్థితి. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏం పోతావు లే అమ్మ అంటే బాధపడి ఇంట్లో ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాడుకో ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు. మళ్ళీ ఎప్పటిలాగే ఈటీవీ మా టీవీ సీరియల్ చూడవచ్చు. అవునా? మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈ రోజు యజమానులను చేసి ఆర్టీసీకే కిరాయికి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా బిడ్డల ఆడబిడ్డలకు ఈ రోజు ఆర్టీసీ బస్సు యజమానులను చేస్తే బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈ రోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయింది. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈ రోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఇవాళ ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది సభ్యులను చెయ్యాలి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ మీరు 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. దీన్ని 1 కోటి మందిని చేసే బాధ్యత ప్రతి సంఘం సభ్యురాలు బాధ్యత. ముఖ్యంగా పట్టణాలలో తక్కువ చేరింది, పల్లెటూర్లలో 90% చేరింది, కానీ పట్నంలో తగ్గిరు. పట్నంలో కూడా సంఘం సభ్యులను పెంచండి. ఇప్పటి వరకు 28 నెలల 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 0 వడ్డీ మీద 1,350 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు మన ప్రభుత్వం కట్టింది. ఇవాళ మీరు ధైర్యంగా బ్యాంకుల లింకేజ్ తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ఆర్థికంగా ఎదగండి. మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ అంటే అదానీ అంబానీలే ఉండేది. కానీ ఇవాళ సోలార్ విద్యుత్ అంటే 1000 మెగావాట్లకి యజమానులు మా ఆడబిడ్డలు అయినరు. ఇవాళ అదానీ అంబానీతోని మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు తెలియని వ్యాపారం లేదు, వ్యాపారంలో మెలకువలు లేవు. అందుకే హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. మరి శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి
106 స్టాల్స్ మా ఆడబిడ్డలకిచ్చి వాళ్ళు తయారు చేసే వస్తువులనన్నిటినీ ప్రపంచానికి అమ్మే విధంగా ప్రదర్శించే విధంగా ఇవాళ ఇందిరా మహిళా శక్తి సెంటర్ని హైటెక్ సిటీ పక్కన ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు తయారు చేసే వస్తువులను అమెజాన్ ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఈరోజు పెట్టించినాం. మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులు ఈరోజు ప్రపంచానికే ఈరోజు మార్గదర్శకంగా తయారైనాయి. అందుకే మా ఆడబిడ్డలందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు ఆర్థికంగా నిలబడాలి. స్వయం శక్తితోని ఉన్నప్పుడే, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడే మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది. భర్త అయినా కొడుకైనా ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద వేరు. ఆడబిడ్డ చేతిలో నగదు లేకపోతే పండుగ పూట చీర కొనుక్కోవాలన్నా కొడుకునో మొగుడునో అడగాల్సి వస్తే ఆత్మగౌరవం ఉండదు. అందుకే ఇవాళ మీ సోదరుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహర్నిశలు మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా, మీకోసం నిలబడతా, మీ సోదరుడిగా నిలబడతా. మీరు నిలబడండి, మీరు ఎదగండి. మీరు ఎదుగుతే ఈ రాష్ట్రం 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆడబిడ్డకు అర్ధ భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతా, ఎక్కడి నుంచైనా నిధులు తెస్తా. అందుకే అక్కలారా, ఈనాడు మిమ్మల్ని సహకరించడమే కాకుండా మీ పిల్లల చదువులు ఈరోజు పొద్దుటిపూట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దున్నే పోయేది ఉంటుంది. పిల్లలకు నాష్ట పెడతాం, ఓసారి పెట్టాం. కాలే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచే వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్కి పోయి 1వ తరగతికి గవర్నమెంట్కి రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒక రోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. వారం రోజుల్లో ఆదివారం సెలవు అయితే 6 రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు. 2వ రోజు రాగి జావ ఇస్తాం. మంచి నాస్టా పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలనే మోజుకు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000కు పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్లు ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే విద్యాశాఖ ఈ రోజు నా దగ్గర పెట్టుకున్నా, వైద్య శాఖ దామన్న దగ్గర పెట్టిన, సాంకేతిక శిక్షణ శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నది. ఈ రోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరిప్పించే బాధ్యత నాది. ఈ రోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తుండు. మంచి డ్రైవరో, ప్లంబరో, ఎలక్ట్రీషియనో, ఏసీఓ, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్సో మంచి పని నేర్చుకున్నానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లా కూడా ఈరోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోసిగా ఫీల్ అయ్యేది. మంగళూరులో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీస్, బంజారులో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారి చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. కాలం మారింది. కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈరోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటోళ్ళు, బతకలేనోడు టైలరింగ్ చేస్తాడని. ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్లి అయితే మన అదేంది లగ్గపత్రిక రాసుకొని పోతే వాడు 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్సుకు. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, దానికి చదువు అక్కర్లేదు. దానికి చదువు తక్కువ ఉన్నా
పని నేర్చుకునే తెలివి ఉంటే ఈ రోజు ఈ పనులల్లా నెల తిరుగుతే ₹1,00,000 సంపాదించుకునే అవకాశం వచ్చింది. అందుకే ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల ₹2,000 స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో ₹1,00,000 సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. అందుకే మా పిల్లలకి ఈరోజు నేను సూచన చేస్తున్న యువకులకు కాళ్ళ మీద నిలదొక్కోండి, మీ తెలివితేటల్ని ప్రదర్శించండి. ఇవాళ రేపు పాడేటోళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా యూట్యూబ్లో ఎన్ని పైసలు సంపాదించుకుంటారు. ఈరోజు టాలెంట్ ఉంటే ప్రపంచం మీ ముందు తల వంచి నిలబడుతుంది. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, అప్పుడు వచ్చి చిన్న నౌకరు చేయాలి. ఇవాళ రేపు 12 తర్వాత మాట్లాడడానికే నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం మరలాలి. వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవాలి. వ్యవసాయంలో మంచి పంటలు, లాభదాయకంగా వచ్చే పంటల్ని ఈరోజు మనం పండించాలి. ఇవే మన జీవితాలను మారుస్తుంది. ఇవే మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఈడ మస్తుగా తిరిగిన. ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరు తీర్పు ఇచ్చిండ్రు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా. మేమిద్దరం ఈరోజు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, ఈరోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పిండు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడం. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, రేపు ఎరువులు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈరోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈరోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీన్ని ఎవరికి లొంగినట్టో, ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెళ్తా, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో, హరీష్ తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకున్నాం. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోకపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం?
ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇయ్యమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను, వివక్ష అని చెప్తున్నారు తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడికి. రాజకీయాలు ఎన్నికలు వస్తే ఓకే, ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా. చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. ఈ ప్రాంత ప్రజలు విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మల్లన్న సాగర్ సమస్య ఉండొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్లో 48 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్ అప్పుడు. ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు, రఘునందన్ రావు గారు అందరి ప్రాంత రైతుల కోసం వచ్చి నిలబడ్డారు. ఇళ్ల కరెంటు తీసి ఊర్లకు నీళ్లు వదిలి రాత్రిపూట కొడితే ఆన్నే చిత్తిబేర్చుకొని చనిపోయిన రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మేము ఎన్నడూ అట్లా చేయలేదే. రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి, నష్టపరిహారం పెంచి మొన్న నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కడితే ప్రజలు అడిగితే 14 లక్షలు మేము ఇస్తామంటే కాదంటే 20 లక్షలు పెంచి 98.5% రైతులు లైన్లో నిలబడి ప్రభుత్వానికి భూమి ఇచ్చినాకనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను నేను ప్రారంభించిన. నా ప్రాంతంలో ప్రాజెక్టు కడితే రైతుకు కష్టం రావద్దు, రైతుకు నష్టం జరగొద్దు అని 98.5% రైతులను ఒప్పించి ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు పనులు ప్రారంభించిన. మరి అదే ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, లేకపోతే కొండ పోచమ్మ కట్టినప్పుడు రైతుల పట్ల మీరు వ్యవహరించిన తీరు ప్రజలు చూడలేదనుకుంటున్నారా? ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమీ జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? అడ్డం బండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా. ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం,
సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటాం, మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు చేసే పని ఎన్నికలప్పుడు చేస్తాం. ఓడగొట్టాల్సిన పని ఓడగొట్టేటందుకు చేస్తాం. ఒకవేళ మీరు అభిమానించి గెలిపిస్తే పెద్ద కుర్చీ వస్తే మన రాష్ట్రానికి నిధులు తెస్తాం. నాకెందుకే సిగ్గు బేసిజము? నేను రైతు పిల్లగాని ఊరు నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, వ్యవసాయం అంటే తెలుసు. ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని. తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. ఏ చెట్టుకి ఏ పురుగు పట్టినా పురుగును వదిలిచ్చే తెలివితేటలు మీరిచ్చిండ్రు, దేవుడు ఆశీర్వదించిండ్రు. ఏ దానికి కూడా ఎవరు వెనక ముందు ఆలోచన చెయ్యకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా అధికారులకు సూచన చేస్తున్నా, సిద్దిపేటను ఏ మాత్రం వివక్ష వహించకండి, చూడకండి. సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇవ్వండి. మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నామో సిద్దిపేట పట్ల ఎలాంటి వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న శాసనసభ నియోజకవర్గం. 119 శాసనసభ నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం. మాలాకటి వెనకబడ్డోళ్ళము, ఆకలైనోళ్ళము, ఒంటిపూట తిన్నోళ్ళము, ఓ బుక్క ఎక్కువ తింటే మీరు కూడా అయ్యే ఇన్ని రోజులు ఉపాసం పండి ఇప్పుడు ఓ బుక్క తింటుండని మీరు కూడా జర్ర చూసి చూడనట్టు ఉండరు. ఎందుకంటే మేము జొన్న రొట్టెలు కందిపప్పు తిని బతికినోళ్ళం. ఇప్పుడే జర తెల్లపువ్వు తిని చికెన్ మటన్ తినే కాడికి వచ్చిన జర ఆకలి ఉంటుంది. కొడంగల్కు నిధులు ఇస్తున్నా అంటే మరి నేను ముఖ్యమంత్రి అయినా అడగరా? ఊరికి పోతే అడగరా? ఏం తెస్తావు అన్నా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే మరి ఏమన్నా తెచ్చినావంటే నేను ఏమన్నా చెప్పాలి కదా. పిల్లగాడు దుబాయ్ పోతాడు పని చేయనికి, అమ్మనాయనం చూడడానికి వస్తే ఏమన్నా బట్టలు, అన్నదమ్ములకు బట్టలు అద్దాలు తెచ్చిండు అని చూడరా? చూడరా మీరు అందరూ? గట్లనే మరి పిల్లగాడు ఉపయోగపడి బయటకు పోయి ఎదిగిండు అని అంటే ఆడ నుంచి ఏదన్నా ఆశిస్తారు. ఏమన్నా చేసినా కానీ మీకు అన్యాయం చెయ్యను. మనందరం కలిసి బాగా పనిచేసుకుందాం. మీరందరూ అండగా నిలబడండి. ఈ రోజు రైతు భరోసాలో భాగంగా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసినాం. మిగతా పైసలు కూడా 45 రోజుల్లో మీ ఖాతాలో పడతాయి. పోయినసారి మన దగ్గర నగదు ఉండే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను మీ ఆయల్లో మీ ఖాతాలో వేసినాం. మీ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మొదలు పెట్టి చివరికి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఆయల్లో వేసినాం. ఆయల్లో ఉన్నాయి కాబట్టి మీకే వడ్డిచ్చినాం. ఇవాళ కొంచెం వెనుక ముందు ఉంది కాబట్టి 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని. మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి. అభివృద్ధి పదం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.
మీద 28,000 అక్రమ కట్టడాలు. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష చట్టం చెప్తా ఉంది చట్టం నో నోటీస్ విల్ బి గివెన్ ఇట్ విల్ బి డెమాలిష్డ్ అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు వారు ఎవరన్నా కావచ్చు ఎవరన్నా కాకపోవచ్చు దాంతో నిమిత్తం లేదు అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది బఫర్ ఏంది దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి ప్రమాణంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష उसके साथ ही साथ हमने बलाया साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है बफर में कितने हैं मूसी के बेड में कितने हैं रिवर बेड में कितने हैं इसका भी हमने एक अंदाजा लगाया करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है 10,000 तक है उसमें मलकपेट में भी है अंबरपेट में भी है कई सारे जगह आप भी जानते हैं मैं भी जानता हूं एक दिन में ही आए नहीं बहुत सालों से चलता आया तो ये सब वहीं पे है ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 తుర్క చెరువు ఉంది దాని కింద ప్రగతి నగర్ చెరువు మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలే దాని మీద ఇల్లు కట్టారు సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్ నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారేయండి డోంట్ స్పేర్ ఎనీబడీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని మీరిచ్చిన మాటకు విలువ ఉందా అందుకే అంటా ఉన్నా అధ్యక్ష అని మరి 2.5 లక్షలు అంటే 2 ఏళ్లకి ఈ పాటికి 6 లక్షల పైసలకు రావాలి కనీసం 2.5 వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను అనుకున్నాను మరి గవర్నర్ గారి ప్రసంగం ఈ 28 మాసాల ప్రభుత్వ వైఫల్యాలు సాకల్యాలు అన్నిటిని కూడా మరి యథార్థంగా సమీక్ష చేస్తారేమో ఏమైనా చెప్తారేమో ఏమైనా చిన్న పొరపాట్లు ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక జరుగుతాయి సర్దుకుంటారేమో ఆత్మవిమర్శ చేసుకుంటారేమో ఫలానా పొరపాటు జరిగింది కాదు భవిష్యత్తులో సవరించుకుంటామని చెప్తారేమో అనుకున్నాం అధ్యక్ష అందులో ఏమీ లేదు ఇప్పుడు చెప్పారు ఇప్పుడే మా సభ్యుడు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష ఇంతకంటే దారుణం ఉండదు 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష ఇదే సభలో నేను కాదు అధ్యక్ష చెప్పేది కాదు 10 ఏళ్లలో నేను చెప్పలేదు మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు అధ్యక్ష 6.5 లక్షల కార్డులు 2014 నుంచి 2023 వరకు ఇచ్చినాము అనే మాట నేను చెప్పలేదు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మరి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్తో విభేదిస్తున్నారా నాకైతే తెలియదు అధ్యక్ష మీరు కూడా దయచేసి ఇట్లాంటి కరెక్ట్ చేయాలి అధ్యక్ష సభలో మంత్రులు చెప్పిన మాటలకే విలువ లేకపోతే గౌరవ అధికార పార్టీ సభ్యులు మంత్రుల మాటలకు కూడా విలువ లేకుండా మాట్లాడుతుంటే అబద్ధాలను పదే వల్ల వేస్తే ఎవరికి లాభం అధ్యక్ష దానివల్ల వారు కూడా నోట్ చేసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఎట్లాగూ సభ బయట ప్రతిరోజు చేసేది పరనింద ఆత్మస్తుతి కనీసం ఇక్కడైనా వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష రాష్ట్ర ప్రజలకి అధ్యక్ష కాళోజీ నారాయణరావు గారు మాట అన్నారు ఇది నా గొడవ కాదు నీ గొడవరా అన్నాడు అధ్యక్ష ఇప్పుడు నేను అడిగేది కూడా నా ప్రశ్నలు కాదు అధ్యక్ష రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష ఆయన అన్నమాట ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్ అంటే అధ్యక్ష మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఎందుకంటే అధ్యక్ష మీరు ధన్యవాదాల తీర్మానం పెట్టారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకు చెప్పాలి దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎవరు చెప్పాలి అధ్యక్ష 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి 100 రోజులు బీరువాలు పెట్టుకోండి 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష నాది కాదు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ దాచిపెట్టాలి ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి దయచేసి ఆలోచించాలి అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి 4,000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా లేదా 6,000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి
నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు. నేను అనుకున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ దొరికిందేమో మరి ఆ రోజు 2023 డిసెంబర్ 7 నాడు సంతకం పెట్టిన ఫైల్ ఏమైనా దొరికిందేమో, ఈ లోపల మా అధికారులు స్విఫ్ట్ గా లెంకులాడినరేమో, పట్టిండేమో డిప్యూటీ సీఎం గారు చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. లేకపోతే ఆ సిట్టో పిట్టో వేస్తారేమో, వేసి చెప్తారేమో ఫైల్ ఎక్కడ మాయమైంది. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ అంటే మజాక్ కాదు కదా అధ్యక్ష, చాలా గొప్ప విషయము. తొలి సంతకం, అభయహస్తం అధ్యక్ష, చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష. 2.5 ఏళ్ల అధ్యక్ష సంతకం, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు అధ్యక్ష? ఎక్కడ నమ్ముతారు? అందుకే అంటున్నా అధ్యక్ష, జీరో వాల్యూ టు దిస్ గవర్నమెంట్, జీరో వాల్యూ టు దిస్ సీఎం అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు, ఇగో ఒక్కో కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష సంవత్సరానికి. అధ్యక్ష 1,10,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఆ లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తే, వారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా, వారేం ఆషామాషి మనిషి కాదు, ఫైనాన్స్ మినిస్టర్. వారు చెప్పే ప్రతి మాటకి వజన్ ఉంటుంది, విలువ ఉంటుంది. మరి 1,10,00,000 కుటుంబాలకి 2,50,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం గనక వెల్ఫేర్ రూపంలో 4,000 పెన్షన్లు, తర్వాత వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చదువుమంటే చదువుతా. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమే అయితే 2,75,000 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. 2,75,000 కోట్లు దీనికే. ఏది ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా? బడ్జెట్లో పద్దుల వారీగా చెప్తారా? ఇంకో మాట అధ్యక్ష, బడ్జెట్ అని చెప్పేది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, వారు చాలా విచిత్రం అధ్యక్ష, సభ్యులకే అవగాహన లేదనుకున్నాను రేషన్ కార్డులు ఇచ్చారా లేదా. సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు. వెంకటరెడ్డి గారు, ఆ తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. మంత్రిగా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మరి సబ్జెక్ట్తో మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష, పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష 3వ బడ్జెట్ ఎల్లుండి 20వ తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే, ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు బకాయిలు, డైవర్షన్లు కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైం రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్త కుప్పలు, ఢిల్లీలో విమాన యాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. అధ్యక్ష ప్రజాపాలన అధ్యక్ష పేరు 1వసారి 2వసారి 3వసారి అని 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష. పేదలి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ? గల్లంతైనాయా? గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా? FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా?
నిన్నటి గ్యారంటీ కార్డుల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏదడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్ని చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా ప్రచారం బారానా అధ్యక్ష, ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబురాలు అధ్యక్ష. 2వ ఈద్ సంబురం, 3వ ఈడ్తో సంబురం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం.